మా పీఠంలో బుధవారం నాడు పడిపూజ ఏ విధంగా చేస్తారు చూడండి. స్వాములందరికీ స్వామియే శరణమైపోయి పీఠం బుధవారం అంతా శుభ్రం చేసి సాంబ్రాన్ని అయితే వేస్తారండి. స్వాములందరికీ అయితే అభిషేకాలు అయితే ముందైతే రెడీ చేసుకుంటాం. మీ తర్వాత అయితే పడి మీదకైతే జాంకాయలు అయితే కట్ చేసుకుంటామండి. ముందు తర్వాత నిమ్మకాయలకైతే పసుపు కుంకుమలు రాసుకుని అయితే చేసుకుంటాము. ఇంకైతే పూజ అయితే మొదలు పెట్టేసుకున్నామండి. పూజ అయిన అనంతరం అయితే అభిషేకం అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా అయ్యప్ప స్వామి విగ్రహాన్ని అయితే పూజా కార్యక్రమం అయిన అనంతరం అయితే అభిషేకం అయితే స్టార్ట్ చేసామండి. ఆ అభిషేకం అయిన అనంతరం అయితే పడి పూజ అయితే స్టార్ట్ చేసామండి. పడి పూజ రోజు పూజ అవ్వదు. ఇంకా తర్వాత కన్యాస్వాములతో కూడా చేపిస్తారండి పడి పూజ అయితే. పడి పూజ చేసినప్పుడు అయితే చాలా బాగా చేశారండి. అయితే నేను ఫస్ట్ టైం అండి పడి వెలిగించడం అయితే. ఫస్ట్ బుధవారం కూడా వెలిగించిన ఆ వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోతే ఇది సెకండ్ బుధవారం వీడియో అండి. ప్రతి బుధవారం అయితే వెలిగే చేస్తారండి. పడి పూజ అయిన అనంతరం అయితే పేడతోలు అయితే ఆడతారండి. పేడతోలు మీ పీఠంలో ఆడతారు లేదో కామెంట్స్ లో కామెంట్ అయితే చేసి ఇంక పేడతోలు ఆడదాం అమ్మటనే అయితే నేనైతే హారతి అయితే తీసుకున్నాను గురువు గారి దగ్గర అయితే. గురువు గారి దగ్గర హారతి అయితే ఈ విధంగా అయితే మేమైతే తీసుకుంటామండి. ఇంకా పూజ అయిన అనంతరం అయితే ప్రసాదం అయితే తీసుకున్నానండి. ఇంకా స్వాములు ఈ విధంగా అయితే ప్రతి బుధవారం అయితే పూజ అయితే చేస్తారండి. ఆ రోజు పూజ ఎవరిది అయితే మీ పీఠంలో కూడా పూజ ఇలా చేస్తారేదో కామెంట్ అయితే చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో చేయండి. స్వాములు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం స్వాములు.